నెక్స్ట్ నేను చెప్పాను సరే ఈ 10 ఏళ్ళు పట్టింది అన్నది. ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే 'బాచి' సినిమాతో నాకు బ్రేక్ అయింది. 'బాచి' సినిమాతో 'లక్ష్మీ లక్ష్మి' సాంగ్ ఫస్ట్ సాంగ్ అదే ప్లేబ్యాక్ సింగర్‌గా. ఓకే. పూరి జగన్నాథ్ తీసుకెళ్ళి ఆ 'చక్రి' కూడా అదే ఫస్ట్ సినిమా. అవును. 'బాచి' 'చక్రి' నేను పూరి జగన్నాథ్ ఆఫీస్‌లో ఉన్నామండి. ఎల్లారెడ్డిగూడలో ఆఫీస్‌లో ఉన్నప్పుడు సత్యదేవ్ ఆదిత్య సత్యదేవ్ ఎవరైతే ఉన్నాడో అతనే తీసుకొచ్చాడు 'చక్రిని' ఆ రోజు. ఓహో! తీసుకొచ్చి ఇలా 'చక్రిని' అబ్బాయి పాటలు కంపోజ్ చేస్తున్నాడు. అప్పటికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకోలేదు. రమణ గోగుల్ గారే కంటిన్యూ చేద్దామని ఏదో ఒక ప్లాన్‌లో ఉన్నాడు అప్పుడు ఆ సినిమాకి. అవును. మరి 'బద్రి' పెద్ద బద్రి పెద్ద హిట్ కదా సార్. ఈలోపు 'చక్రి' వచ్చి ఆ రోజు మనోడు ఇలా దరువు కొడుతూ పాడేవాడు 'చక్రి'. భలే అసలు ఎంత బాగా కొడతాడంటే దరువు 'చక్రి'. ఆ కొట్ట ఎవడైనా సరే పడిపోతారన్నమాట అవతల వాళ్ళు ఇక పాటకి. పాడి ఫస్ట్ సాంగ్ మనోడు పాడింది కూడా అదే 'లక్ష్మీ లక్ష్మి' పాటే. ఆ పాట విని 'చక్రికి' నీకు నువ్వే చేస్తున్నావు సినిమారా అన్నాడు అంతే. అయిపోయింది. 5 పాటలు దన కంపోజ్ చేసాడు. అరే 'చక్రి' నాకు ఒకటే ఆబ్లిగేషన్ వీటితో పాట పాడించాలి అన్నాడు. అంటే అయ్యో అన్నయ్య పాడిస్తానండి అన్నాడు. ఏం పాట అంటే వేరే పాట చెప్పాడు 'చక్రి' ఆ సాంగ్ పాడించమంటే నేను అన్నాను నాకు 'లక్ష్మీ లక్ష్మి' కావాలి. ఆ పాట బాగుంది మా సాంగ్ అన్నప్పుడు అప్పుడు వరకు నేను ఎస్పీబీ సార్ ఆయన గురుగారు పాటలే పాడుతూ వచ్చాం కదండి. ఆ కల్చర్ ఉండిపోయింది గొంతులో. అప్పుడు ట్యూన్ చెప్పి అన్న ఒకసారి పాడు అన్నాడు వాడు. అంటే నేను లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగటచ్మి ఇక శరణం గచ్చామి అని ఒక నేను రెగ్యులర్గా పాడుతున్న స్టైల్లోనే పాడిపించా. వద్దన్నా నువ్వు బాలు గారిని ఇమిటేట్ చేసి పాడుతున్నావు, ఇమిటేట్ చేస్తే నీకు పెద్దగా వచ్చేదే ఉండదు అని చెప్పి 'చక్రి' అప్పుడప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది సార్. కొత్తగా రెహమాన్ గారు తీసుకొచ్చాడు హస్కీ ఫీల్తో పాడమాట. ఆ స్టైల్లో పాడు అని చెప్తే అప్పుడు లక్ష్మి 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 ఆ స్టైల్లో పాడానమాట అండి. అది అనుకోకుండా సౌండింగ్ ఎదిరిపోయింది. కొత్తగా పాడేసాడు ఎవడో అని చెప్పి కొత్తగా పాడాడు రాడా నేను తలగొట్టుకునేలా. కానీ అది విని చిరంజీవి సార్ మా మెగాస్టార్ చిరంజీవి గారు మురుగరాజులో నాకు హంగామా సాంగ్ పాడించారండి. అప్పుడు అప్పటికి కొంచెం ఈ యాంకరింగ్ ఏం చేస్తున్నాను కాబట్టి కొంచెం పరిచయం అయిందనమాట అండి. మన ఎరి శ్రీరామ్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పుడు నేను ఆ రోజు సార్ డబ్బింగ్ బయటకు వస్తున్నారు చిరంజీవి గారు మురుగరాజ్ సినిమాకి. వస్తుంటే నేను వెళ్ళి అన్నయ్య అంటే ఏంటి అన్నారు. ఈ సినిమాలో పాడానండి బాచీలో ఒకసారి వినరా అండి అని చెప్పి క్యాసెట్ ఇచ్చాను. సేరాకారు ఉండేది అని గుర్తుందా మీకు? 2 రెక్కల గారు ఆయన ఒక్కరికే ఉండేది ఆ టైంలో. ఆ కారులో ఓకే వింటామని చెప్పి ఇలా తోసారు దాన్ని. తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆ గేట్ దాటకుండా నా వాయిస్ లక్ష్మీ లక్ష్మీ నాకు వినిపించింది. హాఫ్ అన్ అవర్ లో సార్ ఫోన్ వచ్చిందండి. రాజా రవీంద్ర ఫోన్ చేసి ఒకసారి అన్నయ్య మాడతారంటే ఉంటారు అని చెప్పి ఫోన్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం పాడారు పాట అసలు మామూలుగా పాడలేదు, ఇంత ఈ యాంగిల్ ఉందంటే తెలియదు నాకు అని అనేటప్పటికి ఇక్కడ ఉబ్బి తబ్బి అయిపోయి శివతాండవం మనసు శివతాండవం చేస్తూ చేస్తే 1 వీక్ తర్వాత మోహన్ గారు ఫోన్ చేసి ఇలా మురుగరాజులో ఒక పాటకి వాయిస్ టెస్ట్ చేయమన్నారండి హీరో గారు మిమ్మల్ని మన ప్రతాప్ గారు శబ్దలయ రమ్మంటే గబగబ పరిగెత్తికి వెళ్ళారు సార్. వాయిస్ టెస్ట్ చేశారండి. అప్పటికి ఆ సాంగ్ వేరే సింగర్ ఎవరో పాడాలి, కేకే గారు ఎవరో పాడాల్సింది. ఆయన దొరకలేదని చెప్పి అందరు వాయిస్లు రికార్డ్ చేస్తున్నారు వరుసగా. ఆ పాట చాలా మంది 'చక్రి'తో కూడా ట్రాక్ పాడించారు, ఆర్పి గారితో ట్రాక్ పాడి చాలా మంది పాడించారట ఆ రోజు. మొత్తం 10-15 వాయిస్లు ఉన్నాయి అక్కడ. నాది కూడా ఎక్కించారు అనమాట. ఎక్కించిన తర్వాత మర్నాడు వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క వాయిస్ అన్ని వాయిస్లు వింటే అందరూ ఒక వాయిస్ దగ్గర లాక్ అయ్యారు, నా వాయిస్ దగ్గర. అలాగా ఆ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. రెండో సినిమాకే చిరంజీవి గారికి పాడే అవకాశం అదృష్టం చేస్తారు. ఆయన చాలండి అదే ఒకసారి మనం ఆయనతో వర్క్ చేస్తుంటే అమ్మాయి చేసేసాం. ఏదైనా అంతే కదా సార్. ఇప్పుడు హిమాలయాలు ఒకసారి ఎక్కేస్తే ఒకసారి ఎక్కిన ఒకటి 100 సార్లు ఎక్కిన ఒకటి నా దృష్టిలో అదే అనుకుంటాను నేను. కరెక్ట్ ఎవరికైనా అదే ఉంటుంది కదా సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఒక ఉంటుంది మెగాస్టార్. అదే ఇప్పటికి ఇంత పెద్ద హిట్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్ అంత పెద్ద డైరెక్టర్ అయినా సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవి గారు నా అల్టిమేట్ ఎయిమని చెప్తుంటే ఇప్పుడు ఎవరు కూడా ఆయన్ని దాటి ఎవరు సినిమాని ఆలోచించలేదు. మీరు గమనించండి. ఎగ్జాక్ట్లీ సార్. ఇన్స్పిరేషన్ కదా సార్ ఒక జనరేషన్ కానీ చాలా. ఇప్పుడు మళ్ళీ మన ఈ సినిమాకి మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు పిల్లలకి గుండుకొమ్మలు తెలుసుకోవాలి వీళ్ళందరూ. ట్రోలింగ్లు ట్రై చేశారు. బట్ ఆ రిజల్ట్ మొత్తం టోటల్ గా మొహం బదులు కొట్టేసింది అందరికి. ఇంకా చెప్పాం కదా సార్ వీళ్ళందరూ మహానుభావులు అంతే. వాళ్ళంతా కారణం చూసారా మీరు శంకర ప్రసాద్ గారు? అయ్యో
మనం ముందు రోజు ఇక్కడ మల్లికార్జునలో చూసాం సార్. ముందు రోజు నైట్ మాస్ థియేటర్ 12వ తారీఖు రిలీజ్ అయిన సినిమా 11 నైట్ వేశారు. అవును, ఒక్క మొక్కను పడితే ఒట్టు మళ్ళా 2 రోజులాగి మళ్ళీ చూసారు. వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి ప్రశాంత్గా అమ్మాయ అని చూసారు. మీరు అక్కడ మల్లికార్జున అంటారు, ఇక్కడ మేము AAA లో చూస్తే కూడా ఒక్క మాట అర్థం కాలేదు. ఆ సౌండ్ పాట సౌండ్ స్టెప్ తర్వాత అయితే ఒక 10 నిమిషాలు బేవత్సం థియేటర్. ఆ ఫస్ట్ ఫైట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సార్. అది వాడి మధ్యలో US నుంచి మా ఫ్రెండ్ ఒక అతను ఫనీ అని చెప్పి తను ఫోన్ చేస్తున్నాడు. తనే బీభత్సమైన చిరంజీవి గారికి హార్డ్కోర్ ఫ్యాన్ అనమాట. వాళ్ళ షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫోన్ చేస్తారు, బాబా ఎలా ఉంది, ఓ ఎంట్రీ ఎలా ఉంది, పాట ఎలా ఉంది, ఫైట్ ఎలా ఉంది. నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసి కొట్టి పంపిస్తా ఉన్నాడు, ఫోటోలు తీసి. వీడియో తీయకూడదు కదా సార్ మనం, జస్ట్ ఫోటోస్ తీసి పంపిస్తున్నా. వాడు అక్కడి నుంచి చంపుతాడు. ఏంటి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, ఏంటి ఆగట్లేదు సినిమా, బాబు అంటారా బాబు నువ్వు అంటే చాలా రోజుల తర్వాత థియేటర్స్ కి గానీ ఆడియన్స్ లో గానీ మళ్ళీ ఒక కొత్త ఊపు వచ్చింది. మళ్ళీ ఇట్లు అందరికి తీసుకెళ్ళిపోయాడు, అందరిని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కాలేజ్ డేస్ తీసుకెళ్ళిపోయాడు, అందరూ కాలేజ్ డే తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంక తిరగలేదు అన్నట్టుగా. ఏంటి సార్ అసలు చెప్పాక అదే వాళ్ళు కారణం జన్మలు అండి, అంతే అర్థం కాదు మనకి, అంతే. కరెక్ట్, మహానుభావులు వాళ్ళంతా. తర్వాత చిరంజీవి గారు పాడిన తర్వాత అయినా మీకు రైజ్ రావాలి కదండి గాయకుడు. వరుసగా నేను పూరి గారి సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు, ఈడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, తర్వాత శివమణి, నేను వరుసగా పర్లేదండి. దగ్గర మొన్న కౌంట్ చూసి అన్ని లెక్కలతో 14 పాటల దాకా తేలాయి. కాకపోతే ఏంటంటే సార్, ఈ సోషల్ మీడియా ఇప్పుడున్నంత పవర్ఫుల్ గా అప్పుడు లేదు. ఇప్పుడు బాలు గారు కూడా 45,000 సార్, అందులో మనకి అన్ని తెలియదు కదా సార్. అది మ్యాక్స్ మనకు తెలిసింది తమిళ్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి తమిళ్ తెలియదు కదా. అవునండి, తెలుగు, తమిళ్, హిందీ. అవును, చాలా పాటలు, ఎన్ని పాటలు బయట లాంగ్వేజ్ పాడారు. అక్కడెక్కడికి వెళ్ళైనా ఒరిస్సాలు, బెంగాలీలు, సో తుళు కూడా పాడేసాడు. అవును సార్, వీటన్నిటిలో భోజ్పురి మొత్తం 14 భాషలు, 16 భాషలు. ఆయన పాడని లాంగ్వేజ్ లేదండి. మాటల్లోనేమో పివి నరసింహరావు గారు, ఇది ఆయన మాట్లాడడంలో భాషలు నేర్చుకుని పాడడంలో ఈయన. కరెక్ట్ కరెక్ట్. అదే దాని నుంచి మీకు సరి అయిన ఫోకస్, ఒక మెయిన్ సింగర్ గా ఒక రేంజ్ వచ్చి బాలుగారిలా రావాలి మీకు. యాక్చువల్ గా మాట్లాడాలంటే పాటలు మంచి సాంగ్స్ ఇస్తారు, అన్ని సూపర్ హిట్ అయ్యాయి. దేశముద్రలో పాట కూడా చాలా. నాకు ఇప్పటికి బాధగా ఇచ్చే విషయం ఏంటంటే రిపీట్ అవ్వాలా మళ్ళా. నేను చాలా చోట్ల రిపీట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సినిమా హిట్ అయినా, పాట హిట్ అయినా జనరల్ గా మళ్ళీ ఇవ్వాలి కదా. వాళ్ళు పోనీ వాళ్ళతో తగులు ఉన్నట్టు నాకు తగులే ఉంటాయి సరే, వెళ్తాను స్టూడియోకి వెళ్తాం, పాట పాడేసి వెళ్ళిపోతాం అంతే. పోనీ ఇప్పటిలాగా సోషల్ మీడియా ఉంది, దాన్ని మనం ఏదో రీల్స్ చేసో, ఏదో అపహాస్యం చేసామా, అయితే ఏదైనా మాట్లాడా అని అనుకోవచ్చు. అవి కూడా లేవు. మీ పక్కన మాట ఎవరికి కూడా తెలిసేది కాదు. అది ఏంటనేది నాకు ఒక పజిల్ అండి ఇప్పటికి. అంతే, రిపీట్ లో ప్రాబ్లమా అడుగుతాను సార్. నేను వెళ్తాను జనరల్ గా. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.